హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెప్పులి గుడియా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో పూరి జగన్నాథ్ టెంపుల్ దర్శనం చేసుకుందామని వెళ్ళాం కార్తీక మాసం. సో టెంపుల్కి కూడా వెళ్దామని చెప్పి టెంపుల్కి వెళ్ళాం అనమాట. సో ఇక్కడ ఇది పార్కింగ్ ప్లేస్. ఎంట్రన్స్ వచ్చేసి మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాం, ఫ్రంట్ గేట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ బైక్ పార్కింగ్ కాబట్టి బైక్ పార్కింగ్ దగ్గర నుంచి వెళ్ళాము. 2 ఉన్నాయన్నమాట వేస్. ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ పార్క్ చేసి డైరెక్ట్ ఇక్కడ వెళ్ళొచ్చు. వెనక నుంచి స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. బైక్ పార్కింగ్లో 2 వేస్ ఎంట్రీ ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ పైనుంచి ఎంట్రీ అనమాట. సో ఇక్కడ ఎంట్రీ దగ్గరనే మనకి వే టు టెంపుల్ అని ఉంది చూడండి. ఇంకా అక్కడ టెంపుల్ పైన బొమ్మలు అవి కూడా ఉంటాయి. ప్లస్ ఇక్కడ కార్తీక మాసం కాబట్టి ఇది ఒత్తులది కూడా ఇక 365 ఒత్తులు కూడా తీసుకున్నాం అనమాట. సో తీసుకొని టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. సో టెంపుల్ బయట మీకు కాళ్ళు కడుక్కోవడానికి ఉండే అనమాట. సో కాళ్ళు కడుక్కొని పక్క నుంచి వెళ్ళాము. నేను వాయిస్ ఇస్తుంటే మా పక్కన మా పాప కూడా వాయిస్ ఇస్తుంది. సో ఇక్కడ టెంపుల్ ఇక కాళ్ళు కడుక్కున్న తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాను అనమాట. టెంపుల్ ఎంట్రీ చాలా బాగుండే. సో మొక్క ద్వారం అనేది అంటారు కదా, సో ఇక్కడ వచ్చేసి ఇలా ఉండే అనమాట. సో టెంపుల్ అయితే చాలా చాలా నచ్చింది, బాగుంది, పీస్ఫుల్ అనిపించింది. పార్కింగ్లో 2 వేస్ 2 సైడ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇక ఇలా స్టెప్స్ నుంచి అక్కడ లోపల పార్క్ చేసిన వాళ్ళు స్టెప్స్ నుంచి పైకి రావచ్చు అనమాట. ఇక్కడ చూసారా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ సైడ్ అందరూ ఒత్తులు వెలిగిస్తామని చెప్పేసి అందరూ ఇక్కడ ఒత్తులు వెలిగించారనమాట. సో మేము కూడా ఇక్కడనే ఒత్తులు అనేది వెలిగించినాము. ఇక్కడ 365 ఒత్తులు అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ కూడా అన్ని టెంపుల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఫ్రంట్ మన పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి పైకి వెళ్ళడానికి అనమాట, దర్శనం చేసుకోవడానికి. సో ఇక్కడంతా క్యూ ఉంది. క్యూ దగ్గర నుంచి మనం మెల్లిగా పైకి వెళ్ళాలి. లోపలైతే మనకి ఫొటోస్ వీడియోస్ అలవ్ లేదనమాట, అక్కడ స్ట్రిక్ట్లీ వాళ్ళు చెప్తారు. సో ఇక దర్శనంకి పైకి వెళ్తుంటే ఇక్కడ మీరు చూడండి టుడే స్పెషల్ అని చెప్పేసి లార్డ్ జగన్నాథ్ దర్శనంకి అమౌంట్ ఎంత ఏంటి అక్కడ ఉన్నాయన్నమాట. అర్చన ఏమైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు అది ఇచ్చి అర్చన చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పైనుంచి వ్యూ అనమాట. అక్కడ టెంట్ వేసారు. సో ఎండ ఉందని ఇక్కడేమో అక్కడ స్టెప్స్ మధ్యలో. సో ఇక్కడ మేము క్యూలో ఉన్నాం కదా, క్యూకి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ మొత్తం లోపల దాకా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాక ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ నుంచి మనం వెళ్ళగానే మనకి హనుమంతుని టెంపుల్ వస్తుంది. మళ్ళీ హనుమంతుని తర్వాత మనకి నవగ్రహాలు, మళ్ళీ లక్ష్మీదేవి టెంపుల్, మళ్ళీ శివుని టెంపుల్, సో లాస్ట్కి గణేశుని టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ టెంపుల్స్ని మొక్కుకున్న తర్వాత మనకి ప్రసాదం కూడా అవైలబుల్గా ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహాల దగ్గర నుంచి ఇక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడ కూడా ఫోటో అనేది అలవ్ లేదు. ఇది లక్ష్మీ టెంపుల్ అనమాట. సో ఇక్కడ కూడా ఫోటో అలవ్ లేకుండే. సో దాని పక్కనే మళ్ళీ శివాలయం ఉండే. శివాలయం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ప్రసాదం ఉంటుంది. సో ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ. అటు సైడ్ వచ్చాం కదా మనము, ఇక్కడ టెంట్ మీకు పైన చూస్తే టెంట్ కనిపించింది కదా. సో అటు దర్శనం చేసుకొని మనం అక్కడ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇది ప్రసాదం లైన్ అనమాట. సో ఇప్పుడు ప్రసాదంలో మేము కొబ్బరి లడ్డు ప్లస్ కొబ్బరి లడ్డుతో పాటు కాజా కూడా తీసుకున్నాం అనమాట. సో వచ్చేసి బూందీ లడ్డు కూడా అవైలబుల్గా ఉండే 60 రూపీస్, అండ్ బూందీ లడ్డు వచ్చేసి 100 రూపీస్. అవి 60 అక్కడ
పెట్టామన్నమాట. సో భగవద్గీత పెట్టి చాలామంది చూస్తున్నాము ఏంటి అని చెప్పి మనకు భగవద్గీత బుక్ ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత చూడండి పూరి జగన్నాథ్ స్వామిది ఉండే. చూడండి మేము ఒక షార్ట్ లైన్స్ ఫొటోస్ చదివేటప్పుడు ఫొటోస్ తీసుకున్నాము. సో ఇది భగవద్గీత బుక్. ఇక్కడ స్లోగన్ కూడా ఉంది చూడండి, యదా యదా హి ధర్మస్య జ్ఞానిన్ భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజయామ్యహం. ఇక ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక ఫొటోస్ దిగిన తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇస్కాన్ టెంపుల్కి బయలుదేరాం అనమాట. సో అదే రోజు ఇస్కాన్ టెంపుల్ ఎంట్రన్స్లో మనకు వెల్కమ్ అని చెప్పి పూలతో మంచిగా డెకరేషన్ చేశారు, చాలా బాగుండే. చూడండి వెల్కమ్ అని చెప్పి కలర్స్తో మధ్యలో పూలతో ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ మనకు అక్కడ స్టోరీ లాగా అన్ని స్టాచ్యూస్ కూడా ఉంటాయన్నమాట. ఇది ఎంట్రన్స్ ఇస్కాన్ టెంపుల్లో, కృష్ణుని టెంపుల్. సో మేము వెళ్ళే వరకు క్లోజ్ అయిపోతుందని చెప్పేసి మేము తొందరగా వెళ్ళాము, అందుకని నేను అన్ని పిక్చర్స్ అక్కడ తీయలేకపోయాను. ఫస్ట్ ఇక్కడ నో సెల్ఫీ విత్ గాడ్ అని ఉందన్నమాట. అంటే ఫొటోస్ వీడియోస్ అలౌ ఉండే కానీ సెల్ఫీ తీసుకోవడం అలౌ లేకుండే. సో ఇక్కడ చూడండి క్లియర్గా వాళ్ళు రాశారు నో సెల్ఫీ విత్ గాడ్ అని చెప్పేసి. సో కృష్ణుని దర్శనం కూడా చేసుకున్నాము, కొంచెం సేపు భజనలో కూడా కూర్చున్నాము, ప్రసాదము తీసుకొని తర్వాత ఇంటికి బయలుదేరిపోయాము. సో ఈ వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకొకటి అండి, ఇందులో పూరి జగన్నాథ్ స్వామిది అక్కడ మీరు వీడియోలో చూడలేకపోయారు కాబట్టి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు స్వామి ముఖ చిత్రం మొత్తం. చూడండి ఇక్కడ పడతలు వేసేస్తున్నాను అనమాట. సో మా దర్శనం అయితే అయిపోయిన తర్వాతనే ఇక్కడ పడతలు అనేది వేసేస్తున్నాను అనమాట. సో ఇది ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు. సో చాలా క్రౌడ్ ఉండే, ప్లస్ భజనలో కూడా మేము జర్సేపు కూర్చున్నాము, కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ చూడండి చాలా క్రౌడ్ కూడా ఉండే. ఇది పైన అంతా కృష్ణుంది ఇలా అయింది ఏంటి అవి పెయింటింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ కూడా ఉన్నాయి అనమాట, చాలా బాగుండే. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ షేర్ కామెంట్ చేసి డూ సబ్స్క్రైబ్ చుల్బులి గుడియా. Watch and enjoy the video. Thank you. అందరు చెప్పండి రాధే కృష్ణ రాధే రాధే.